ఇలా సోషల్ మీడియా అనేటటువంటిది చాలా బలిష్టంగా తయారైపోయింది. ప్రతి అణువణువున కూడా ఆలోచించి ప్రతి విషయాన్ని కూడా తుమ్మినా దగ్గినా ఎందుకు తుమ్మిందో కూడా చెప్పేటటువంటి పరిస్థితి ఇలా సోషల్ మీడియాకి వచ్చేసింది. కాబట్టి చాలా రాజకీయ నాయకుడు ఇలా జాగ్రత్తగా పోకపోతే రాబోయే రోజుల్లో చాలా తొందరగా అంటే 2 ఏళ్ళకే ఈయనకు ఆల్రెడీ సుక్కలు చూపెడుతున్నారు కదా రేవంత్ రెడ్డికి. సరే అధికారంలో ఉన్నాడు కాబట్టి ఏదో ఒక రకంగా కాలం గడుపుతూ ఉంటాడు. ఇప్పుడు నేను లేనా ఆల్రెడీ ఛానల్ పెట్టినా తప్పకుండా 8:30 నుంచి 11:30 దాకా మీతో ఖచ్చితంగా చిట్చాట్ చేయాలా, ముచ్చట పెట్టాలా, అనేక విషయాల మీద ప్రజలకు తెలియజేయాలా. ఇది ఒక డ్యూటీ. అట్లనే ఆయనకు డ్యూటీ ఉన్నది కాబట్టి ఇక ఎవరు అంత సాహసం చేస్తలేరు కాబట్టి ఇంకా ఇంటర్నల్గా గోతులైతే తవ్వుతున్నారు కాబట్టి ఆ గోతులు ఒకవేళ సక్సెస్ అయితే ఆ బొందల పడిపోతాడు. ఒకవేళ ఆ గోతులు తోడుతున్నటువంటి వాళ్ళు సరి అయినటువంటి గోతులు తీయగలిగితే ఆ సరి అయినటువంటి గోతుల్లో ఈయన పడగలిగితే ఖచ్చితంగా ఈ ఎలక్షన్ల తర్వాత మార్పు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మరి వాస్తవానికి ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. మన ప్రయత్నం కూడా మనం తప్పకుండా చేద్దాం. కాంగ్రెస్ పార్టీ జూబిలీహిల్స్ బైపోల్ ఎలక్షన్లో మా క్యాండిడేట్ గెలవాలనేటటువంటి ఎంత తాపత్రయంతో ప్రచారం చేసి మోటివేట్ చేసి గెలవాలన్న ఎంత తాపత్రయం వాళ్ళ లోపల ఉన్నదో బీఆర్ఎస్ పార్టీకి మా క్యాండిడేటు మా పార్టీ గెలవాలనేటటువంటి తాపత్రయం ఎంత బలిష్టంగా ఉన్నదో బీజేపీ పార్టీకి మా పార్టీ మా క్యాండిడేట్ గెలవాలనేటటువంటి ఆలోచన ఆ తాపత్రయం ఎంత బలిష్టంగా ఉన్నదో అంతకన్నా 1000 ఖచ్చితంగా ఈ వ్యవస్థను మార్చాలనేటటువంటి తాపత్రయం వీకేఆర్ టీవీ ప్రజా అసెంబ్లీకి ఉన్నది అని నమ్మాలి. మనమందరం ఫస్ట్ నమ్మకం చాలా ఇంపార్టెంట్. వాళ్లకు గెలవాలన్నటువంటి తాపత్రయం ఎంత బలిష్టంగా ఉందో దాన్ని మించిన గెలవాలన్న తాపత్రయం ప్రజా అసెంబ్లీకి వీకేఆర్ టీవీకి ఉన్నది. తప్పకుండా గెలిచి తీరుతుంది. ఎందుకంటే మన దగ్గర అనేక ఐడియాస్ ఉన్నాయి, ఎవరికి చెప్పట్లేదు. సుక్కలు చూపెడతారు రాబోయే రోజుల్లో.